నమస్తే. ఇండిగో ఫ్లైట్ కాంట్రవర్సీ దేశాన్ని షేక్ చేస్తున్నట్టు ఇండిగో ఫ్లైట్ కాంట్రవర్సీ. ఇది ఇండిగో ఫ్లైట్ కాంట్రవర్సీ కాదు. నేను గతంలో లేబర్ కోడ్స్ మీద మీరు వ్యతిరేకించండి అని నేను ఎందుకంటున్నా లేబర్ కోడ్స్ మీద, ఎందుకంటున్నా లేబర్ కోడ్స్ గురించి ప్రతిసారి మీరు వ్యతిరేకించండి అని అంటే, ఇప్పుడున్నటువంటి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ కలిగినటువంటి ప్రభుత్వాలు ఇవి. క్యాపిటలిస్టిక్ ఐడియాలజీలో వ్యాపారస్తుల యొక్క ప్రోగా ఉంటారు. వ్యాపారస్తులు ప్రోగా అంటే కంపెనీలో ప్రోగా ఉంటారు. లేబరర్స్ని, వర్కర్స్ని చీప్గా చూస్తారు. అది కదా క్యాపిటలిస్టిక్ మైండ్. మనం చాలా రోజుల నుంచి చెబుతున్నాం. ఓకే, అదే 10 గంటల నుంచి 12 గంటలకు పని చేయించుకొని జీతం పెంచకుండా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి కొన్ని ఇవన్నీ చెప్తున్నాం కదా. ఇవన్నీ అందుకే లేబర్ కోడ్స్ వ్యతిరేకించండి. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎప్పుడు అర్థం అవ్వాలి? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఏదంటే రకరకాల దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఉద్యోగాలు లేక కొంతమంది పాపం ఉద్యోగాలు లేవు. నేను చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. రోజు చెప్తున్నాను. ఒక బ్రదర్ నేను కామెంట్ పెట్టిండు, అని ఎందుకన్నా రోజు నువ్వు మొత్తుకుంటే నువ్వు వీళ్ళు మారన్నా అంటే, మారతారేమో ఆశతో చెబుతున్నాను అంతే. నేనేమన్నానంటే, ఇప్పుడు ఈ ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి? ఫ్లైట్లు ఒక బస్సు అర్ధగంట లేట్ వస్తే మీరేం చేస్తారు? ఫ్రస్ట్రేషన్ వచ్చేది మీకు బస్ స్టాప్లో. ఓకే, ట్రైన్ గంట సేపు లేట్ వస్తే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంటి? సరే, బస్సు అంటే ఏదో కొద్దిగా పర్లేదు, ఆ ఎమర్జెన్సీ, తక్కువ ఎమర్జెన్సీ. ట్రైన్లో పోయేవాడు పర్లేదు, 2 గంటలు 2 డేస్ నేను ట్రావెల్ చేసిన పర్లేదులే, అంటే అర్జెంట్ ఏం లేదని పోయేవాడు. ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు ఎమర్జెన్సీలో కదండి ఫ్లైట్లో వెళ్తారు. కొద్దిగా డబ్బులుండి వ్యాపారం చేసేవాళ్ళు, ఎమర్జెన్సీగా వెళ్ళేవాళ్ళు, గంటలో వెళ్ళాలనుకున్న మొత్తం ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటారు. ఓకే, బికాజ్ ఇట్ ఇస్ కాస్ట్లీ. రిమెంబర్, కాస్ట్లీకి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారంటే, విమానాల్లో తిరుగుతున్నారంటే అర్జెంట్ వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో, అందుకని విమానాల్లో వెళ్తారు. అలాంటి క్యాన్సిల్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇది కాంట్రవర్సీ. ఇది ఇక్కడ ఏంది కాంట్రవర్సీ? 2025 డిసెంబర్లో ఇండియాలో లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇండిగో ఎయిర్లైన్స్ 60% డొమెస్టిక్ మార్కెట్లోనే వాళ్ళు రన్ చేస్తారు. 2200 ఫ్లైట్లు డైలీగా రన్ చేస్తారు. 2200 ఫ్లైట్స్ డైలీగా రన్ చేస్తారు డొమెస్టిక్లోనే. ఇప్పుడు వీళ్ళకి పెద్ద క్రైసిస్ వచ్చింది, ఆపరేషనల్ క్రైసిస్ వచ్చింది. ఫ్లైట్లన్నీ క్యాన్సిలేషన్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు. మొత్తం అక్కడ లక్షల మంది ఎయిర్పోర్ట్లో నిలబడి చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఫ్లైట్ వచ్చింది. దాన్ని గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. గంటల తరబడి వెయిట్ చేసిన తర్వాత టక్కున క్యాన్సిల్ అయితే 1000 ఫ్లైట్లను క్యాన్సిల్ చేశారట. ఎప్పుడు? డిసెంబర్ 5, 2025, అంటే నిన్న ఒకేసారి 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్డ్. మోర్ దెన్ 1005 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. ఏమన్నా ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అంటే, ఆపరేషనల్ ప్రాబ్లం, గ్రీడీనెస్ ఆఫ్ ది కంపెనీస్. కాస్ట్ కటింగ్, ఇది పిచ్చి అన్నీ పెట్టుకుని అదే చెప్తున్నాం కదా. వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తారు? గతంలో కొన్ని రూల్స్ ఉండేవి, ఆ రూల్స్ని అన్నీ మార్చేశారు. గవర్నమెంట్ రూల్స్ అన్ని మార్చిందండి. గతంలో గవర్నమెంట్ ఇదండి, మీరు పైలట్కి రెస్ట్ ఇవ్వాలి, 36 గంటల కంటే ఎక్కువగా మీరు పని చేయించుకోకూడదు, అర్ధరాత్రి ల్యాండింగ్ అనేటువంటి మీరు ఎక్కువగా నైట్ ల్యాండ్ చేయకూడదు, ఇట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం రెడ్ ఐ అని చెప్పేసి లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ అట్లాంటి ఫ్లైట్స్ని మీరు ఎక్కువగా తిప్పకూడదు. ఇది కొన్ని రిస్ట్రిక్షన్స్, ఇవన్నిటిని వాళ్ళు లూజ్ చేసుకుంటూ పోయింది గవర్నమెంట్. ఎందుకు లూజ్ చేసుకుంటా పోయింది? అది ఎయిర్లైన్స్ వాళ్ళు పోయి ఏమన్నా మాకు లాభాలు రావట్లేదండి, ఏదో మన క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్లో మీరే మాకు ఇవ్వకపోతే వాడు ఎవరు సోషలిస్టిక్ గవర్నమెంట్ వచ్చి, అది రేపు పొద్దున్న రాహుల్ గాంధీ వచ్చిందంటే లేబరర్స్ని ఎత్తున పెట్టుకుంటాడు, లేబరర్స్కి కూలీలని, ఎస్సీ ఎస్టీలని, బీసీలని ఎత్తున పెట్టుకుంటాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు మీరే మాకు ఏమైనా చేయగలిగితే మీరే అని చెప్పుకుని ఉంటారు. వీళ్ళకి లూజ్ చేశారు అవన్నీ. ఒక పైలట్ ఎక్కువ పని చేయించుకోవచ్చు అన్నప్పుడు 2-3 పైలట్లను తీసేయచ్చు అనమాట. కొన్ని పైలట్లను తీసేశారు. పర్లేదు మీరు నైట్లు కూడా తిప్పుకోండి అన్నప్పుడు ఎక్కువ ఫ్లైట్స్ రన్ చేయకుండా ఒకే ఫ్లైట్ని 2 నైట్లు తిప్పుతూ ఉన్నారనుకోండి,
సడన్గా ఏమవుతాయి అప్పుడు? పైలట్కి రెస్ట్ ఉండదు, విమానానికి రెస్ట్ ఉండదు, ఆపరేషనల్ ప్రాబ్లమ్స్, షార్టేజ్ ఆఫ్ ది పైలట్స్. టక్కన పైలట్కి ప్రాబ్లం వస్తే వాడు నాకు జ్వరం వచ్చింది నేను రానంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా స్లోగా ఫ్లైట్స్ డిలే, ఓకే, ఫ్లైట్స్ డిలే అవ్వటం, క్యాన్సిల్ అవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి గతంలో కొద్దిగా. నిన్నొక్కరోజు 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకు లేబర్ కోడ్స్ వ్యతిరేకించిన ఎందుకన్నా తెలుసా? ఇలాంటివి కార్పొరేట్ వ్యవస్థకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇలాంటి ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ రన్ అవుతాయి. వచ్చే రోజుల్లో కూడా వర్కర్స్ వీళ్ళందరూ కూడా బాగా స్ట్రెస్ అయిపోతారు అనమాట ఇలా నిర్ణయాలు తీసుకుంటే. ఎందుకంటే ఏముందండి, వ్యాపారస్తుడికి ఏం కావాలండి? వ్యాపారం కావాలి. వ్యాపారస్తుడికి ఏం కావాలి? ఒక సబ్బు అమ్మితే రూపాయి వచ్చిందండి, నాకు గిట్టుబాటు లేదు, 2 రూపాయలు వచ్చేటట్టుకి ఎంఆర్పి పెంచమంటాడు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ తగ్గించమంటాడు. ఒక 2 రూపాయలు లాభం వచ్చేటట్టు చూడమంటాడు. 2 రూపాయలు 4 రూపాయలు అంటాడు. 4 రూపాయలు లాభం రాలేదండి, మినిమం 10 రూపాయలు ఏంటి అంటాడు. 10 రూపాయలు కాదండి, ఇంకొక 20 బ్రాంచ్లు పెట్టాను, 20 రూపాయలు అండి. వాళ్ళకి హద్దు ఉండదండి, వ్యాపారస్తులు ఇక లాభాలకు హద్దులు ఉండవు. తొక్కదీసిన ఆరదీస్తారు ఈ ఎంప్లాయీస్ని, ఉద్యోగస్తుల్ని, ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళని, పైలట్స్ని మొత్తాన్ని కూడా తొక్కిదీసిన ఆరని తీస్తారు. ఏమైంది? టక్కన ఇలాంటి ఆపరేషనల్ డిఫికల్టీస్ వచ్చినప్పుడు ఇది కొలాప్స్ అయిపోతారు. అలాగే 1000 ఫ్లైట్లు ఒకేసారి కొలాప్స్ అయిపోయింది. 2వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో ఇప్పటికి 1500 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయట. ఢిల్లీకి 220 క్యాన్సిల్ అయినాయట. ముంబైకి 109 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయట. బెంగళూరుకి 124, హైదరాబాద్కి 60. ప్యాసింజర్స్ 20 గంటలు, మినిమం 20 గంటలు వెయిట్ చేశారంటండి. కొన్ని చోట మినిమం 20 గంటలు ఫ్లైట్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తే, 20 గంటలు వెయిట్ చేస్తే 20 ట్రైన్లో వెళ్ళిపోతారు కదా. 20 గంటల్లో టెర్మినల్ ఫ్లోర్స్ మీద పడుకొని నిద్రపోతారు ప్యాసింజర్లు. మరి రైల్వే స్టేషన్లో కంటే ఘోరం అనమాట. టెర్మినల్ ఫ్లోర్స్లో పడుకొని నిద్రపోతున్నారు. లగేజ్ పైల్స్, అన్క్లెయిమ్డ్ లగేజ్ పైల్స్ మొత్తం తీసుకొచ్చి లగేజ్లు ఆడ పడేశారు. ఎవడు తెలియదట. ఎందుకంటే ఒకేసారి ఫైల్ అయినప్పుడు ఏం చేస్తారు, అందరు ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు. అక్కడ లగేజ్లు ఎవడియో తెలియదు, నానా తిప్పలు పడ్డారట వాళ్ళంతా. ఓకే, ఇక షేమ్ ఇండిగో షేమ్ అని చెప్పేసి వాళ్ళు దన్నకి దిగారు ప్యాసింజర్లు మొత్తం. సింగపూర్కి సంబంధించిన ఒక హై కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, అతను అర్జెంటుగా ఒక పెళ్ళికి వెళ్ళాలట. ఆ పెళ్ళి మిస్ అయిందట ఈ ఫ్లైట్ వల్ల. అంటే అర్థం, పెళ్ళికి వెళ్ళేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, వ్యాపారస్తులు 1 గంట లేట్ అయితే నష్టం వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ ఎంత నష్టం వచ్చింది అనేది మీరు జస్ట్ ఇమాజిన్. అంత ప్రాబ్లం వచ్చింది. ఓకే, సరే, ఎనివే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకుందట, కొన్ని రిలాక్సేషన్ ఇచ్చిందట, రోల్ బ్యాక్ చేశారు. ఏంటంటే సస్పెండెడ్ కీ FDTL ప్రొవిజన్స్, ఓకే, నైట్ ల్యాండింగ్ లిమిట్స్, రెస్ట్ రూల్స్ మార్చారు. ఓకే, అంటిల్ February 10, 2026 టు స్టెబిలైజ్ ఆపరేషన్స్. ఓకే, హై స్ట్రెస్ రూట్స్, రిలీఫ్ మెజర్స్, డైరెక్టెడ్ ఫుల్ రిఫండ్స్, వేవర్ ఫీజు, డైరెక్ట్గా ఫుల్ రిఫండ్, వేవర్ ఫీజు అవన్నీ ఇచ్చేయమన్నారట. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు లాంచ్డ్ హై లెవెల్ ఎంక్వైరీ ఇంటూ ది డిజరప్షన్స్. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన మీద ఒక నారా లోకేష్ గారి మీద ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది ఒక పెద్ద అర్నబ్ గోస్వామి ఏదో నారా లోకేష్ అతనికి ఏం పని అది అన్నాడని చెప్పి అది వీడియో తిరుగుతుంది యాక్చువల్ సోషల్ మీడియాలో. ఇది పైలట్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎయిర్లైన్ పైలట్స్ వీళ్ళందరూ కూడా క్యాటిల్ లైక్ బిహేవియర్, ఇగ్నోరింగ్ వార్నింగ్స్, క్లెయిమింగ్ దట్ క్వయస్ వాజ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, రోల్ బ్యాక్స్ అండర్మైన్ సేఫ్టీ ఎస్పెషల్లీ విత్ రైజింగ్ ప్యాసింజర్ వాల్యూమ్ అండ్ వింటర్ వెదర్ రిస్క్స్, ఇవన్నీ ఏమి లేకుండా తోసిపడేస్తూ ఉన్నారట పైలట్స్ని. వీళ్ళందరూ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు గొడవ చేశారు. ఓకే, నారా లోకేష్ గారు ఒక వీడియో తిరుగుతుంది, అది చూపిస్తాను చూడండి. వీడియో తిరుగుతుంది చూడండి. అర్నబ్ గోస్వామి నారా లోకేష్ని ఏంటంటే ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారంటే, నారా లోకేష్ గారు మానిటర్ చేస్తానంటే లోకేష్ గారికి ఏం సంబంధం అని ఇది వీడియో తిరుగుతుంది చూడండి. You have softened the rules on the airlines. You wanted the rules to protect the interests of the passengers. But today has the government, by diluting the pro-pilot regulations, not effectively agreed to compromise passenger safety. Hypocrisy. Our minister, Lokesh ji,
is also monitoring the situation. An emergency war room has been set up, and the aviation But your minister is not the minister for civil aviation. One second. No, Nara Lokesh is not the minister for civil aviation. In what capacity is he monitoring the situation? May I ask, how is a minister in the state government monitoring the nationwide situation on civil aviation? In what capacity? Arnav, just give me 1 minute. No, in what capacity is Nara Lokesh overseeing the India civil aviation sector? May I ask you? I'm coming to that. Number one, the Prime Minister's office is monitoring it. Number two, an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24/7. From our party's side, Nara Lokesh ji is also monitoring the situation to get it normalized. But how is your party involved in this? It's not a question of a party here. It's not a question of politics here. It's the question of the plight of the people. And No, but I don't understand. Is the civil aviation ministry or TDP ministry? He is sitting in the war room. A war room has been set up 24/7. He is on the field. A committee has been set up to inquire why the situation has come in the first place. And now The committee has been set up now after Indigo. ఎనివే ఇది ప్రాబ్లం. ఇప్పుడు రీజనల్ పార్టీస్లో ఎలాగూ నాయకుడు చెప్పిందే చేయాలి. రీజనల్ పార్టీస్లో ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోరు, నాయకుడు డైరెక్షన్లో వెళ్తారు. కనీసం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పోడుకోవచ్చు అండి. లోకేష్ అన్నే జిందాబాద్, లోకేష్ అన్న జగన్ అన్న జిందాబాద్. ఓకే, మనం ఈ నేషనల్ మీడియాలో అంతర్గతంగా సోషల్ మీడియాలో మనం మాట్లాడుకోవచ్చు. బట్ నేషనల్ మీడియాలోకి వెళ్ళి అక్కడ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు వస్తే మన లోకేష్ గారు చూస్తున్నారు అని అంటే ఏం ఇంప్రెషన్ వచ్చింది? ఆ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి ఫ్రీడమ్ లేదు, ఇట్ ఈస్ లోకేష్ ఈజ్ డూయింగ్ అనేటువంటి దట్ ఈస్ ద టోన్ విచ్ ఈజ్ టాకింగ్ అబౌట్. అది లోకేష్కి ఏం సంబంధం? ఇట్ ఈస్ నాట్ ఏవియేషన్ మినిస్ట్రీ. బట్ ఫండమెంటలీ మేబీ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు లోకేష్ గారు చెప్పింది చేస్తున్నట్టున్నారు, లోకేష్ గారి డైరెక్షన్లోనే చేస్తున్నట్టున్నారు. బట్ ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే మనం ఏం చేయలేం. ఓకే, యూ షుడ్ బి స్మార్ట్. ఓకే, టూ మచ్గా మనం నాయకుల్ని పొగిడితే వాళ్ళు మనకి అవకాశాలు ఇస్తారు అనేది కరెక్టే. బట్ ఒక్కోసారి ఎక్కడ పొగడాలో తెలియకపోతే ఉన్న పోస్టులు ఊడిపోతాయి. ఇప్పుడు లోకేష్ గారు పరుగు తీసినట్టే నేషనల్ మీడియాలో. కాబట్టి జాగ్రత్తగా ఎంతవరకు పొగడాలి, ఎంతవరకు అది ఎక్కడ పొగడాలో కూడా తెలియాలి. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. థ్యాంక్ యూ, నమస్కారం.